సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైనైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే మొన్న ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్‌కి ఆయన రియాక్ట్ అయిపోయి, ఆయన జీవితంలో గెలిసిందే ఒకసారి ఎమ్మెల్యేగా, ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కామెంట్‌లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్ష హోదా మాకివ్వాలి, ఉన్నది మాదే ఒక పార్టీ అంటూ మళ్ళీ అదే మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ అయిపోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినవి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ అనే కాదు, అందరూ కూడా దాదాపు అదే టోన్‌లో మాట్లాడారు ఆ రోజు. హ్మ్. ఆయన అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టేసి కాసేపు ఉండి వెళ్ళిపోవటం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన డిమాండ్‌లో ఒక వాస్తవికత ఏంటంటే, ఇప్పుడున్నటువంటి 4 పార్టీలు, సభలో ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 అధికారంలో ఉన్నాయి. ఒకటి విపక్షంలో ఉంది. ఆ విపక్షంలో ఉన్నదానికి ఇన్ని సీట్లే వచ్చాయనే కేటగిరీ కాకుండా, మీరు దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు సభ కేటాయింపుల ప్రకారం ఎక్కువ సమయం వచ్చే అవకాశం ఉంది. మైక్ ఎక్కువసేపు ఇస్తారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి. అలా కాకుండా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం ఇస్తారు ఇప్పుడు. దాంతో మేము చెప్పాలనుకున్నటువంటి విషయాలు చెప్పగలిగినంత ప్రభావవంతంగా చెప్పలేకపోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం కూడా. ప్రజాస్వామ్యం అంటే బహుళపక్ష వ్యవస్థని ఎమర్జ్ చేసుకోవడమే ప్రజాస్వామ్యం. బహుళపక్ష వ్యవస్థని ఎంత మేరకు ఎంకరేజ్ చేయగలిగితే అంత ప్రజాస్వామిక స్ఫూర్తి మీకున్నట్టు. కానీ మీరందరూ కలిసి మీద పడి పొడుచుకు తినేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆ నెంబర్ మీద గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు, రెడిక్యూల్ చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. ఈ క్రమంలో మీరు ఏదైతే చెప్తున్నారో, గతంలో మీ మీద దాడులు జరిగాయి, మీ మీద అది మాట్లాడారు, ఇది మాట్లాడారు అంటున్నారు, అవన్నీ మీరు కూడా మాట్లాడేస్తున్నారు మీకు తెలియకుండానే. మాట్లాడేసి రెడిక్యూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బలంగా. అలా కాకుండా మేమేదో అడగకూడదన్నది అడగటం లేదు. సభలో నేను తప్ప ఇంకెవరైనా మీ వ్యతిరేకులు ఉన్నారా? ఉన్నది ఆ 11 మందే. ఆ 11 మందికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? అందుకని ఇవ్వండి అను ప్రజా గళం వినిపించడానికి మాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాడు ఆయన. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఆయన ఈగోని సాటిస్ఫై చేయడం కోసం కాదు, ప్రజల గొంతుని బలంగా వినిపించడానికి ఒక అవకాశం కల్పించండి, ప్రజాస్వామికంగా ఉంటుంది అని కోరుతున్నాడు ఆయన. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే అది ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. అంతే తప్ప జర్మనీ వెళ్ళు, లేకపోతే ఇటలీ వెళ్ళు, లేకపోతే ఇండోనేషియా వెళ్ళు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయనకేమి సంబంధం? ఉన్న స్ట్రక్చర్లో మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు ఈ మేరకే పరిమితులు ఉంటాయి, ఈ మేరకు ఉండవు, ఇది పరిమితులు దాటి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, ఇదే మాట్లాడతారు ఎవరైనా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏం మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడాడు, అక్షరం తేడా లేకుండా. ఇది ఇబ్బందికరంగానే కనిపిస్తుంది అవతల ఎవడైతే స్ట్రగుల్ చేస్తున్నాడో వాడికి. అదే ఆ ఇబ్బంది నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఒకసారి గెలిచావు నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఇలా ఏదో మాట్లాడాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వెనకాల ఆయన తిరిగి పవన్ కళ్యాణ్ని రెడిక్యూల్ చేయాలనే ఉద్దేశంతోనే చేశాడు. ఈ అపహాస్యం, వారు అపహాస్యం చేశారు కాబట్టి మేము చేస్తాం అన్న ధోరణిలో నడుస్తోంది కథ. ఇది తగ్గించుకొని జగను వాళ్ళ క్యాడర్కి ఒక ప్రోగ్రాం ఇవ్వగలిగితే సీన్ మారుతుంది. క్యాడర్కి ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎక్కడెక్కడ వైఫల్యాలు చెందింది అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని దాన్ని ప్రపంచం ముందు చర్చకు పెట్టాలి కదా. మీరు ఈ సంవత్సరం రివ్యూ చేయాలి కదా మీరు బాధ్యతగా. ఆ ప్రోగ్రాంను వదిలిపెట్టి వీటి మీద పడి ఎక్కువ ఫోకస్ పెడితే ఇది ఎటు ఉపయోగపడని చర్చ అయిపోతుంది. అందుకని కొన్ని సమస్యలు కలవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి, అంటే ఆయన అవతల వాళ్ళ మీద మాట్లాడవచ్చు, తప్పేం లేదు, కానీ తనని తాను రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే. తనని తాను మరింతగా రెక్టిఫై చేసుకుని ఇంకొంచెం, అంటే నిజానికి ప్రజలలో చిరాకు మొదలైన మాట వాస్తవం. ఏది కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే మాట బూటకమే.
మొన్న పోసాని అరెస్టు తర్వాత ఓ 3 రోజులకి చాలా టీవీ ఛానల్స్ పబ్లిక్‌లోకి వెళ్ళి బయటలు తీసుకుంటే దాదాపు 70% మంది ఈ జరుగుతున్న వ్యవహారం పట్ల వాళ్ళ చిరాకునే ప్రదర్శించారు. వాళ్ళేదో పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఈ గోలంతా ఏమిటి ఎందుకు చేస్తున్నారని మాట్లాడారు మెజారిటీ. కాబట్టి ఈ అభిప్రాయాలను గౌరవించాలి. గౌరవించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన్ని తాను డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుని క్యాడర్‌కి ఆ రకమైనటువంటి పిలుపులు ఇచ్చి వాళ్ళని నడిపించుకోవాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, మీరు వెంటనే ప్రోగ్రామ్ మొదలుపెట్టేయండి. కౌంటర్ కేసులు పెట్టేయండి. ప్రతి స్టేషన్ ముందు ధర్నాలు చేయండి. ఆ పనిలో ఉండండి. మీకు మద్దతు కూడగట్టడం అనే పని పూర్తవుతుంది. ఆ తర్వాత ఏమిటి అనేది నెక్స్ట్ యుద్ధానికి